బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బూతులు మాట్లాడే వారికి బూతులోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం శంకరం సభలో స్పష్టం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాప్తాడు సభలో కల్తీ మద్యం పంచి మత్తులో ఉన్న ప్రజల ముందు సీఎం జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికి వీరంగం చేశారని విమర్శించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొండ ఉమామహేశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీలీల. రాజకీయ ప్రత్యర్థులపైన బూతులతో విరుచుకుపడుతున్న రాజకీయ నాయకులపైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయన్న వెంకయ్య ఈ ప్రమాణాలను తిరిగి సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీవీ పెట్టి చూద్దామంటే భయమేస్తుందని, బూతులు మాట్లాడే వాళ్ళకి బూత్లోనే సమాధానం చెప్పాలని హితవు పలికారు. నీతి నిజాయితీ లేని వారికి ఇతర విషయాలపైన ఆధారపడి రాజకీయాలు చేసేవారికి రెచ్చగొట్టి గెలిచేవారికి ప్రజలు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలని వెంకయ్య ప్రజలకు సూచించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి అంటూ వెంకయ్య వ్యాఖ్యానించారు. మానవాళి మనుగడకు ప్రమాదంగా పరిణమించే వ్యాధులు, పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా వస్తువులు, ఆహారం లేకపోవడం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత స్థితి. America is supposed to be a great country. Now see what is happening. See the language used by the presidential candidate in the American election. I was really feeling sad to hear such words from politicians of the so-called great developed country. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు తమ స్థాయి మరచి ప్రవర్తించకూడదు. తాము వాడే భాష దాంట్లో మంచితనం ఉండాలి, అది ఒక రకమైన గౌరవ భావం కలిగించాలి, చౌకబారు మాటలు మాట్లాడకూడదు. ఈ మధ్య మనం వింటున్నాం కదా, మన దగ్గర కూడా, మన దేశంలో, మన రాష్ట్రంలో అక్కడక్కడ కొందరు అసెంబ్లీలో రాజకీయ మీటింగ్లో మాట్లాడే భాష బూతు మాటలు మాడుతున్నారు. ఈ బూతు మాటలు మాడే వాళ్ళని మనం సరిగ్గా గుణపాఠం చెప్పాలి. మన కొంతమంది అమ్మలు అడిగారు నన్ను, సార్ ఈ బూతు మాట మాడేవాడు ఏం చేయాలని. దానికి మార్గం నీ చేతిలో ఉందన్నమ్మా అన్న. నా చేతిలో ఏముంది సార్ అని. బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులోని సమాధానం చెప్పాను. ఆ విషయం సర్ప్రైజ్. బూతులో సమాధానం అంటే బూతు మాడమంటున్నాడేమని నేను చెప్పా. బూతులు మాట్లాడే వాడికి పోలింగ్ బూతులో సమాధానం చెప్పమ్మా, లోపలికి వెళ్ళు, బటన్ నొక్కో, ఫినిష్ అయిపోతుంది. అలాంటి వ్యక్తులను, అలాంటి శక్తులను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రోత్సహించరాదు. అవినీతికి, అక్రమాలకు, అత్యాచారాలకు, తప్పుడు పదజాలానికి పాల్పడే నాయకులను గుర్తుంచుకొని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు మనందరం కూడా టెక్నాలజీ నాలెడ్జ్ పెంచుకోవాలి. డు నాట్ ఫర్గెట్ ద కల్చర్, అట్ ద సేమ్ టైం పికప్ ద న్యూ సైన్స్, న్యూ టెక్నాలజీ. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అభివృద్ధి పేరుతో మన సమాజ విధ్వంసం కొన్ని దగ్గర జరుగుతుంది. పాత్రికేయులపైన దాడులకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలి అంటూ అనకాపల్లి జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నెహ్రూ జంక్షన్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అనంతపురంలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు కృష్ణపై జరిగిన దాడికి నిరసనగా అనకాపల్లి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీకి వినతి పత్రాన్ని వారు అందజేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే జర్నలిస్టులు మిత్రులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఈ తరహా దాడులు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒక చోట జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య హక్కులపై తీవ్రమైనటువంటి దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఇటువంటి ప్రజాస్వామిక హక్కులు, విలువలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది ఏమాత్రం మంచిది కాదు. అందుకనే తక్షణమే ఎవరైతే దాడి చేశారో దాడి చేసినటువంటి వారిని మీద విచారణ జరిపి అరెస్ట్ చేయాలి, లేదంటే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని. అనంతపురం జిల్లా రాప్తాడుపట్నంలో సీఎం సిద్ధం సభలో కవరేజ్కి వెళ్ళిన ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్
శ్రీకృష్ణపై వైసీపీ మోకలు దాడి చేసి అతి తీవ్ర భయంకరంగా భయానక పరిస్థితులు సృష్టించడం చాలా దారుణం. ఈ విషయాన్ని ఏపీడబ్ల్యూజీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఎవరైతే దాడులు పాల్పడారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంకరవం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రశాంత వాతావరణం ఉన్న విశాఖను వైసీపీ నేతలు విషాద నగరంగా మార్చేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రమే జగన్ అని, నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని మండిపడ్డారు. సంపూర్ణ మద్య నిషేధమని చెప్పి కొత్త బ్రాండ్లు తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని ధ్వజమెత్తారు. ఫ్యాన్ రెక్కలు విరగొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చిందని ఆరోపించారు. తేదేపా జనసేన ప్రభుత్వం వస్తుందని 2 నెలలు ఓపిక పట్టాలని కోరారు. పిల్లల్ని ట్రైనింగ్ పంపించారు. ఒక తల్లి నన్ను చిత్తూరు జిల్లాలో కలిసింది. ఆ తల్లి చెప్పింది, 2 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టా నా అబ్బాయిని ట్రైనింగ్ పంపించడానికి. కానిస్టేబుల్ పోస్ట్ ట్రైనింగ్ కోసం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ జగన్ పోస్టులు విడుదల చేయలేదు, నువ్వన్నా చేయి బాబు అని నన్ను అడిగింది. అలా అనేక మంది నిరుద్యోగ యువకులకు ఆశలు కల్పించి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునేదానికి పనికొస్తుంది ఆ ఫ్యాన్ తల్లి. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త ఇసుక విధానం తీసుకొస్తా అన్నాడు. ఉన్న ఇసుక విధానాన్ని చంపేశాడు. ఆనాడు పనులు దొరక్క వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయారు తల్లి. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ లేని ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక విధ్వంసం, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కుంభకోణం. అంతెందుకు పెద్దలు చెప్పినట్లు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ భార్య కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి తల్లి. వాళ్ళ భూ కుంభకోణాలకి సహకరించట్లేదని ఒక ప్రభుత్వ అధికారిని వైకాపా నాయకులు హత్య చేశారు తల్లి. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం భూమి. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ రాప్తాడుకి వెళ్ళాడు తల్లి. అక్కడ ఆ రాప్తాడు సభలో వైకాపా కార్యకర్తల నాయకులు మేము సిద్ధంగా లేవని తేల్చి చెప్పేశారు. అక్కడ ఏకంగా సభ తుస్మనింది. అక్కడ ప్రజలు భీష్మ ఏకాదశి పర్వదినాన అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు గాను శంకుచక్ర నామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలు సిద్ధం చేసినట్లుగా యువరాజారెడ్డి తెలియజేశారు. సూర్యదేవుని పెళ్లికి కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు లైన్ ద్వారపుడి యువరాజారెడ్డి గత 15 సంవత్సరాలుగా స్వామి కళ్యాణానికి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రత్యేక కొబ్బరి బొండాల్ని రంగులు, ముత్యాల పొడులు, వివిధ అలంకృత సామాగ్రిని ఉపయోగించి 3 రోజుల పాటు శ్రమించి ఈ కొబ్బరి బొండాలు సిద్ధం చేయడం జరిగిందని, అలాగే ఈ సంవత్సరం కొత్తగా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలోని స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి కూడా శంకుచక్రనామ కొబ్బరి బొండాలు సిద్ధం చేసి కుటుంబ సమేతంగా ఆలయంలో అందజేసినట్లుగా యువరాజారెడ్డి తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ. గొల్లల మామిడాడ శ్రీ ఉషా పద్మిని ఛాయ సంజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నా వంతుగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్ర నామసహిత కొబ్బరి బండాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 15వ పర్యాయం అందజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం నూతనంగా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు కూడా ఈ శంకు చక్రనామ కళ్యాణ బండాలను అందజేయడం జరుగుతూ ఉన్నది. ఆ స్వామివారి కృపతో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వైసీపీ అధిష్టానం పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని సినీ నటుడు అలీ తెలిపారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీపైన ఈ వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చని తెలిపారు. ఎన్నికల వేళ పొత్తులు పెట్టుకోవడం కూడా సహజమని చెప్పారు. కానీ అంతిమ విజయం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయినోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. అట్లాగే మీరు నేషనల్గా ఇంటర్నేషనల్గా మీలో ఏ ఒక్కరైనా అలా కనిపిస్తే నిజంగా గర్వపడేది అందరికన్నా ముందు నేనే. మా జిల్లా నుంచి, మా గోదావరి నుంచి వెళ్ళిన ఒక పిల్లవాడు. అలాగే మరి వాసన్న గురించి చెప్పాలంటే అతని వాసన్న, అలాగే తమ్ముడు భరత్, వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో ఇది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ఏమీ ఆదాయం ఉండదు, బట్ అయినా కూడా మన పిల్లలు ఎదిగితే చాలు అనుకునే మనస్తత్వం వాసన. రాష్ట్రంలో అవసరమైన చోట అగ్నిమాపక కేంద్రాలు నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఫలితంగా నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రులు తానేటి వనిత, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా భూకంపాలు, సైక్లోన్ వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే విధంగా ఈ అగ్నిమాపక సిబ్బంది తమ సర్వీసులు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్నిమాపక సిబ్బంది, వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. 19 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. యాక్చువల్గా జూనియర్ అసిస్టెంట్, స్వీపర్ అనేవాళ్ళు ఎక్కువగా, అంటే మిగిలిన స్టేషన్స్లో ఎక్కువ ఉండరు. ఈ స్టేషన్లో వీళ్ళని ఇస్తూ వీళ్ళతో పాటు చక్కగా ఫైర్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, ఫైర్ మ్యాన్ 3 ఉంటారు, డ్రైవర్స్ 3 ఉంటారు, మెన్ 10 మెంబర్స్ ఉంటారు, జూనియర్ అసిస్టెంట్ ఒకరు, స్వీపర్ ఒకరు, మొత్తం 19 మందితో ఇక్కడ ఈ ఫైర్ స్టేషన్ ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఈ ఫైర్ స్టేషన్ పరిధి 17 మేజర్ గ్రామ పంచాయతీల వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఏదైనా విపత్కరమైన పరిస్థితులు సంభవించినప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు వీరి సేవలు వినియోగించుకోవచ్చు. అంటే జనరల్గా ఫైర్ స్టేషన్ అనగానే ఫస్ట్ మనం అనుకునేది ఏంటంటే ఓన్లీ ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మనం పిలవాలేమో అనుకుంటాం మనం. కానీ వీరి సర్వీసెస్ ఎలా ఉంటాయంటే సైక్లోన్స్ వచ్చినా వీరే ఉంటారు, ఫ్లడ్స్ వచ్చినా వీళ్ళే ఉంటారు, ఎక్కడైనా భూకంపాలు లాంటివి ఏమన్నా వచ్చినా వీరే ఉంటారు, అగ్ని ప్రమాదాలు జరిగిన వీరే ఉంటారు. మొత్తం అంటే ఎక్కడ ఏదైనా డిజాస్టర్ జరిగింది అంటే ఖచ్చితంగా ఈ సిబ్బంది వెళ్ళి వీరి సర్వీసెస్ అందించడం అనేది. రాప్తాడు సభలో కల్తీ మద్యం పంచి మద్దులోనున్న ప్రజల ముందు జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికి వీరంగం చేశారు అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వర్ విమర్శలు గుప్పించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికి పోయి తలుపులేసుకొని పడుకున్నారని వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లలో జగన్ తన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపైన తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం, ఇంకా మాట్లాడితే హత్యలు చేయించడం అంటూ మండిపడ్డారు. ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు ఆయన. ఎంత ప్రెస్టేషన్లో ఉన్నాడంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అతనికి ఈ రాష్ట్రంలో ఒక మార్కు లేదు, ఒక సంక్షేమం కానీ లేదంటే ఆయన చేసిన పథకం కానీ లేదంటా ఉన్నాడు. ఎక్కడ కూర్చొని? నిన్న రాప్తాడులో, అనంతపురంలో కూర్చొని. అనంతపురం ఆయన వెళ్ళిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేసింది. ఈరోజు రాయలసీమలో రంగంపేట మండలం సుభద్రంపేట గ్రామం కోనేరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కోనేరు అభివృద్ధి కొరకు 35 లక్షల రూపాయలతో రుడా నిధులతోని చేపట్టబోవు సుందరీకరణ పనులకు గాను రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి కలిసి శిలాఫలకం ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీదేవి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యులు పేపకాయల రాంబాబు, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ లంక చంద్రన్న, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సెక్రటరీ మరియు జె
పిఐసిఎస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కొల్లాది ఇస్రాయేలు, వడిసలేరు పిఐసిఎస్ అధ్యక్షులు శ్రీ పోతులపుల్లి వీర్రాజు, మణికంఠ, మీసేవ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువును అభివృద్ధి చేయాలండి, ముఖ్యంగా కోనేరు ఎందుకంటే ఆలయానికి ఎదురుగా ఉంది, అందరూ కూడా పవిత్రంగా ఉంటుందన్న ఉద్దేశంతో అందరూ కోరిక కూడా నేను చెప్పడం జరిగింది. చెప్పినా కూడా నిధులు లభ్యత కూడా ఉండాలి కదా. మరి గౌరవనీయులు సూర్యప్రకాశరావు గారు రోడా చైర్మన్ అయిన ఆయన్నే రాంబాబు గారు నేను అనుకుని సార్ ఫోన్ చేసి మా సముద్రంపేటకి మరి ఆ చెరువు అభివృద్ధికి మీరు రోడా నుంచి నిధులు ఇవ్వాలని నేను వారిని కోరగా తప్పనిసరిగా పంపించండి నేను ఇస్తానని చెప్పడం 15 లక్షలు ఇవ్వడం జరిగింది. తీరామోస్ ఎస్టిమేషన్ చూస్తే 15 లక్షలు చూస్తే సగంతో అయిపోయేలా ఉంది, మిగతా సగం అయిపోయేలా ఉంది. దాంతో మళ్ళీ ఈవేళ మళ్ళీ ఇంకో లెటర్ నేను తయారు చేసి మన రాంబాబు గారి ద్వారా మళ్ళీ ఇప్పించి మళ్ళీ వారిని అడగడం, ఈ దానికి ఇంకో 20 లక్షల వరకు. బాల్యం నుంచి ధైర్య సాహసాలు అలవర్చుకోవడంలో శివాజీ జీవిత ఆదర్శాల స్ఫూర్తిగా తీసుకోవాలని మండల బీజేపీ అధ్యక్షులు మైలవరపు సాయిరాం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లో జరిగిన వీర శివాజీ జయంత్యోత్సవాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. స్త్రీలను గౌరవించడం, మాతృభావన, దేశాభిమానం పెంపొందించుకోవడంలో కృషి చేయాలని ఆయన కోరారు. శివాజీ జీవిత విశేషాల గురించి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ వి హేమ తదితరులు మాట్లాడారు. అలాగే మొఘల్ సామ్రాజ్యాన్ని పతనం చేయడంలో కానీ, వాళ్ళందరినీ ఎదుర్కోవడంలో కానీ, అలాగే ఇతర రాజుల పట్ల మన హిందూ సంస్కృతిని సాంప్రదాయాల్ని తెలియజేసేటువంటి విధంగా కూడా ఆయన చాలా చక్కగా కూడా అవన్నీ చూపించారు మనకి ప్రజలకు. ఆ రకంగా మనకి ప్రజలందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేశ ప్రజలకి ఒక వెన్నెముకగా నిలిచారు ఆ రోజు కాలంలో. మొఘల్ సామ్రాజ్యం ఏం చేస్తున్నాయంటే వాళ్ళ యొక్క విస్తరించడం జరిగింది. ఐక్యత లేకపోవడం వాళ్ళు ఏం చేసినాయంటే అన్ని పగలగొట్టమే, సంస్కృతి పగలగొట్టమే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడమే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇందాక ప్రభుత్వ విప్ జిల్లా జగ్గిరెడ్ల చొరవతోని 40 లక్షల రూపాయలతో ఈతకుట్ట గ్రామంలో నిర్మాణం పూర్తయిన బీసీ గౌడ కళ్యాణ మండపం, సర్దార్ స్వరాయ్ పాపన్న గౌడ్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధికారతను అందించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక సాధికారత, సామాజిక న్యాయం భావనలను నిజం చేస్తూ మహిళలకు పెద్దపీట వేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. గంగాధర్ గారు ఎవరైతే మన గౌరవ సోదరులు కొత్తపేట ఎంపీ గారు మనం గౌరవించుకున్నాం. అలాగే మన రాజమండ్రి వెళ్తుంటే మార్కాని భరతమామని ఇంతకుముందు రాజమండ్రి ఎంపీగా జగన్మోహన్ గారు గౌరవించారు. అలాగే విజయవాడ వెళ్తుంటే మరి జోగి రమేష్ గారిని మళ్ళీ మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, వారిని గౌరవించే కార్యక్రమం చేస్తాం. గతంలో చెప్పుకోవడానికి కనీసం ఒక్కరు కూడా మరి మిగిలిన ప్రభుత్వంలో లేరు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. విద్యులు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే చైతన్యం కలిగినటువంటి యువత మీరు కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. అలాగే మరి ఏదైతే మళ్ళీ ఈ రోజు మళ్ళీ కొత్తగా జరుగుతున్న దాంట్లో కూడా మళ్ళీ పిల్లి సుభాష్ బోస్ గారిని సెక్షన్ నుంచి రాజ్యసభ పెట్టారు. అలాగే వేణుగోపాల్ గారికి మంత్రిబాబు ఇచ్చారు, కొడుకుడు సుందరబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ రకంగా మరి అనేక వర్గాలని మరి పదవులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తుంది. వాటితో సరిపడకుండా మరి యాక్చువల్గా ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ పిలిచారు అనుకున్నాం. ఒకవైపు ఎలక్షన్ వస్తున్న తరుణంలో మరి వారి నియోజకవర్గంలో బిజీ ఉన్నారు, కానీ లేకపోతే కళ్యాణ మరి జ్యోతి రమేష్ ద్వారా మన భారత రెండు కులాల పాలన పోవాలి, బహుజనుల కుల పాలన రావాలి,
బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి పిలుపునిచ్చారు. కుప్పం R&P అతిథి గృహంలోని బీఎస్పీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ పోటీ చేస్తున్నారని ప్రకటించారు. బడుగు బలహీన వర్గాలకు బహుజన సమాజ్ పార్టీ అండగా నిలుస్తుందని హితో పలికారు. దేశంలో రాష్ట్రంలో పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీ తమ పార్టీయేనని స్పష్టం చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు బహుజనులను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి తమ అభ్యర్థులను గెలిపించాలని, ఏనుగు గుర్తుపైన ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గడుపుతూ ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా గెలిపించగలిగితే తప్పకుండా వాళ్ళ ప్రజల యొక్క సేవకు ఇప్పుడు 24 గంటలు ప్రజలకు ఉపయోగపడతారనే విషయాన్ని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా అధికారంలో ఉన్నటువంటి వర్గాలే బాగుపడతాయని చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగింది ఏంటంటే కమ్మకులం అధికారులు ఉన్నప్పుడు కమ్మోళ్ళు అభివృద్ధి చెందారు, రెడ్డి కులం అధికారులు ఉన్నప్పుడు రెడ్లు అభివృద్ధి చెందారు. కానీ ఏ అధికారం లేనటువంటి మన జాతులు మొత్తం కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అణగారిపోయినటువంటి వర్గాలుగా తయారైపోయారు. తిండికి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కరువును ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేక మరి ఒక్క చేత పట్టుకొని ఈ రోజున రాష్ట్రాలు వదిలిపోయి ఎక్కడెక్కడికో వలసలేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నాను. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించినటువంటి ఈ ప్రభుత్వాలు ఏదైతున్నాయో, ఈ పార్టీలు ఏదైతున్నాయో, ఈ పార్టీలు వదిలించుకొని బహుజన కులాల అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి బాబాసాహెబ్ చెప్పినటువంటి ఏదైతే రాజకీయ మార్గం ఉందో ఆ మార్గంలో ఈ రోజున ఈ రాష్ట్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ శ్రీలీల దర్శించుకున్నారు. తన తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. తాను చిన్ననాటి నుంచి తిరుమలకు రావడం, శ్రీవారిని దర్శించుకోవడం మానవాయితీగా వస్తోందని తెలిపారు. దీనిలో భాగంగానే ఇవాళ కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆలయం బయట శ్రీలీలను చూసిన తన అభిమానులు ఆమెతో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. చాలా సంతోషం ఉంది. తర్వాత మళ్ళీ పెళ్లి సందర్భం అప్పుడు వచ్చాను, తర్వాత ఇప్పుడే రావడం అంతేనండి. ఫ్యామిలీతో వచ్చాను. ప్రాజెక్ట్స్ అవి అనౌన్స్ చేస్తారండి, అవి అన్ని అనౌన్స్మెంట్స్ కి రెడీ ఉన్నాయండి. ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్ళు ఓకే అన్న వెంటనే అనౌన్స్ చేస్తారు. చాలా సంతోషం. అది చిన్నప్పటి నుంచి అలవాటు అన్న ఒక ఇట్స్ బిన్ అ హ్యాబిట్ మాకు. సో ఈసారి కూడా రావడం అండ్ అమ్మ రావడం అందరం చాలా సంతోషం. అవి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అనౌన్స్ చేస్తారని. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్కు ప్రయాణికులకు మధ్య సామర్లకోటలో వాగ్వాదం చోటు చేసుకుంది. రాజమండ్రి కాకినాడ నాన్ స్టాప్ బస్సును చాలా చోట్ల ఆపుతూ వెళ్తూ ఉండటంతో ప్రయాణికులు మండిపడ్డారు. దీంతో డ్రైవర్ సామర్లకోట ఫ్లైఓవర్ వద్ద బస్సును నిలిపివేయడంతో వివాదం ఎక్కువైంది. ప్రయాణికులు 100కు డయల్ చేసి కంప్లైంట్ చేయడంతో ట్రాఫిక్ ఏఎస్ఐ రత్నం పోలీసు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అనంతరం బస్సు కాకినాడకు బయలుదేరి వెళ్లింది. ఆయన ఆర్టీసీ డ్రైవర్ కాదండి. అంటే నాన్ స్టాప్ అంటే భద్రంగా తీసుకెళ్తారు, మామూలు వాళ్ళు భద్రంగా తీసుకెళ్ళక్కలేదా? మీరు 100 కాలు ఎందుకు కొట్టిన? ఇప్పుడు ఎవరు కొట్టిన? కార్మికులండి, ప్రయాణికులు. ఎందుకు బస్సు ఆఫీసులు సార్ డ్రెస్ ఏదండి? డ్రైవర్ డ్రెస్ సార్, ఆయన యూనిఫామ్ ఉంటుంది కదా. తెలుసా, ఒక ఇంటికి వెళ్ళి మీ నాన్నగారు ఉన్నారన్న అదే మాట, మీ అమ్మ ముగ్గురు ఉన్నాడా? బాగా చెప్పారు. అది మీనింగ్ ఒకటే, కానీ మనం మాట్లాడే విధానం వేరు. అనకాపల్లి ఏంటి, హ్యాపీగా అలా తీసుకెళ్ళాలా, దానికి మళ్ళీ ఇంకేంటి?
రాప్తాడు సీఎం సభ కార్యక్రమాలు కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరులపైన దాడి చేసి గూండాయిజం చలాయించిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ కార్యకర్తలు చంద్రగిరి పోలీస్ స్టేషన్ ముందర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఐఎంఎల్ లిబరేషన్ ఉమ్మడి చిత్తూరు కార్యదర్శి పి సత్తార్, నాయకులు బి బాలకృష్ణ, సుజాత, సతీష్, నాగేంద్రబాబు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సభకి వెళ్ళిన విలేకరులపై దాడి చేశామని వెంటనే ముఖ్యమంత్రి సభకి వెళ్ళిన విలేకరులపై దాడి చేశామని వెంటనే సిపిఎంఎల్ లిబరేషన్ లిబరేషన్ విలేకరులపై దాడి చేశామని వెంటనే విలేకరులపై దాడి చేశామని వెంటనే మీడియాపై దౌర్జన్యం మీడియాపై దౌర్జన్యం మీడియాపై దౌర్జన్యం సిపిఎంఎల్ లిబరేషన్ లిబరేషన్. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజాస్వామ్యానికి 4 స్తంభం లాంటి జర్నలిస్టులపైన అధికార మదంతో వైసీపీ ముఖ్యులు దాడి చేయడం అమానుషమని, ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడి అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబాక్కం చిన్నిరాజు, టీడీపీ నాయకులు నిర్మల్ పవన్ ధ్వజమెత్తారు. రాప్తాడు జగన్ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన దాడికి నిరసనగా వరదయ్యపాలెంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అధికార వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐ ప్రతాప్ కు చర్యలు కోరుతూ ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఉదయభారతికి వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సిపిఐ మండల కార్యదర్శి తరుణ్, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం విభిన్న వర్గాలు, విభిన్న కులాలు, విభిన్న మతాలు అన్నీ కలిసినటువంటి ఏకత్వంలో భిన్నత్వమైనటువంటి మన రాజ్యాంగం చెప్తా ఉంది. అలాగే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు 4 మంచాలకున్నట్టు 4 కోళ్ళు లాగా 4 వ్యవస్థలు. ఒకటేమో పార్లమెంటు, ఇంకొకటేమో న్యాయ వ్యవస్థ, ఇంకొకటేమో కార్యనిర్వాహక వర్గము, ఇంకొకటేమో పత్రికా వ్యవస్థ. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌర హక్కులకు కానీ ఎవరికైనా సరే వాక్ స్వాతంత్రం ఉంది. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పచ్చు. ఇంకొక రాజకీయ పార్టీ ఏదైనా పొరపాట్లు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పేటటువంటి వాక్ స్వాతంత్రం ఉండేటట్టు మన రాజ్యాంగం ఈరోజు చెప్తా ఉంది. అయితే ఇప్పుడు కొంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడకపోతే పత్రికా విలేకరుల మీద దాడి చేస్తారు, ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తారు, ప్రజాస్వామ్యవాదుల మీద దాడి చేస్తారు. లౌకిక రాజ్యంగా ఈ దేశంలో అన్ని కుల మతాల వాళ్ళు ప్రశాంతంగా బతకాలి అని చెప్పేటటువంటి ఎవరైనా చెప్తే వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఈవేళ పత్రికా విలేకరులు వేరు, పత్రికలు నిర్వహించేటటువంటి యాజమాన్యం వేరు. వాళ్ళ కంపెనీలతో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడకూడదు. ఈరోజు మేము ప్రజల దగ్గర ఓట్లేసుకొని ఎవరో కొంతమంది కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళని కాపాడుతాము, దీన్ని ఎవరైనా అడిగితే వాళ్ళ మీద ఈడీలు దాడి చేపిస్తాం, లేకపోతే సిబిఐతో దాడి చేపిస్తాం, ఇంకోటి చేస్తాం అనేటువంటి ఒక ధోరణి, ఈరోజు ఒక నియంత్రిత ధోరణి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చేస్తూ ఉంది. మోడీ నాయకత్వంలో మోడీ వచ్చి 10 ఏళ్ళలో ఏ వ్యవస్థని కాపాడింది లేదు. అన్ని వ్యవస్థలను అతను దోపిడీ లేదా జోబీలో పెట్టుకొని ఈరోజు నడిపిస్తూ ఉన్నాడు. దానికనుక ఈరోజు రాష్ట్రంలో వ్యవహరించే ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా ఈరోజు ఆ పద్ధతులు వ్యవహరిస్తూ రాబోయే కాలంలో ఇది ఒక నియంత్రిత పోకడకి ఈరోజు ఇది నాంది పలుకుతా ఉంది. దీన్ని ఎవరైనా ఖండించకపోతే రేపు శాంతి భద్రతలు ఉండవు, లౌకిక తత్వం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు. ఎవరికి వాడు ఈరోజు ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి కాలు అడిగితే చేసిపోతూ ఉంటాడు, తుపాకి రాజ్యం అని చెప్పి ఈరోజు ప్రపంచంలో చెప్తున్నారు. అలాంటి ఒక వ్యవస్థని ఇక్కడ తీసుకురావడానికి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బూతులు మాట్లాడే వారికి బూతులోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం శంకరం సభలో స్పష్టం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాప్తాడు సభలో కల్తీ మద్యం పంచి మత్తులో ఉన్న ప్రజల ముందు సీఎం జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికి వీరంగం చేశారని విమర్శించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొండ ఉమామహేశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీలీల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.